వరంగల్ జిల్లాలో గన్ కలకలం సృష్టించింది. డీసీఎం వ్యాన్ లో మణిపూర్ వెళ్తుండగా 58 బిఎన్ సిఆర్పీఎఫ్ జవాన్ కు చెందిన 9mm కార్బన్ మిషన్ గన్ జారిపడింది. ఎంజీఎం సర్కిల్లో పడ్డ మిషన్ గన్ ను ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు అందించాడు. అనంతరం స్థానిక పోలీసులు సిఆర్పీఎఫ్ వారికి ఆ గన్ను హ్యాండ్ ఓవర్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుండి మణిపూర్ రాష్ట్రానికి 58 బెటాలియన్స్ తరలిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల క్రితం తెలంగాణలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా వరంగల్ ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 58 బెటాలియన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు నక్సల్స్ ప్రభావం తగ్గడంతో మణిపూర్ రాష్ట్రానికి తరలిస్తున్న సమయంలో గన్ డీసీఎం నుండి జారిపడినట్లుగా అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లాలో గన్ కలకలం సృష్టించింది. డీసీఎం వ్యాన్ లో మణిపూర్ వెళ్తుండగా 58 బిఎన్ సిఆర్పీఎఫ్ జవాన్ కు చెందిన 9mm కార్బన్ మిషన్ గన్ జారిపడింది. ఎంజీఎం సర్కిల్లో పడ్డ మిషన్ గన్ ను ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు అందించాడు. అనంతరం స్థానిక పోలీసులు సిఆర్పీఎఫ్ వారికి ఆ గన్ను హ్యాండ్ ఓవర్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుండి మణిపూర్ రాష్ట్రానికి 58 బెటాలియన్ తరలిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల క్రితం తెలంగాణలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా వరంగల్ ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 58 బెటాలియన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు నక్సల్స్ ప్రభావం తగ్గడంతో మణిపూర్ రాష్ట్రానికి తరలిస్తున్న సమయంలో గన్ డీసీఎం నుండి జారిపడినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, వరంగల్ జిల్లాలోని ఎంజీఎం సర్కిల్లో ఉదయం తెల్లవారుజామున గన్ కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా స్థానికులంతా కూడా అవాక్కయ్యారు. వెంటనే ఆటో డ్రైవర్ సంబంధించినటువంటి ధరావత్ శ్రీను చూసి గన్ను చూసి వెంటనే స్థానిక మటవాడ వరంగల్లోని మటవాడ పోలీసులకు సమాచారం అందించి ఆ గన్నును తీసుకెళ్లి మటవాడ పోలీసులకు అప్పగించడంతో అయితే ఆ ఆటో డ్రైవర్ ధరావత్ శ్రీను పోలీసులు అభినందించారు. అనంతరము దానికి సంబంధించి ఎంక్వైరీ చేయగా ఇది కాకతీయ యూనివర్సిటీలో గత 40 ఏళ్లుగా ఉన్నటువంటి 58 బెటాలియన్ ఏదైతే ఉందో ఆ బెటాలియన్ ఇక్కడ నుంచి మణిపూర్ కు తరలించే క్రమంలో కాకతీయ యూనివర్సిటీలో ఎన్ని రోజులు ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఆయుధాలు సిబ్బందిని ప్రత్యేక వాహనాలలో వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా నేరుగా అక్కడికి తరలించే క్రమంలో ఈ ఉదయం డీసీఎం వ్యాన్ వెళ్తున్న క్రమంలో ఆయుధాలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ నుంచి ఈ యొక్క వెపన్ జారిపడ్డట్లు గుర్తించారు. ఎందుకంటే ఈ వెపన్లు యూజ్ చేసేది బెటాలియన్సే కాబట్టి ప్రస్తుతము ఆ బెటాలియన్ తరలింపు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే మటవాడ పోలీసులు బెటాలియన్ సంబంధిత అధికారులకు ఇవ్వడంతో అయితే సంబంధిత అధికారులు వచ్చి వెంటనే విచారణ చేపట్టి ఆ యొక్క నెంబర్ తీసుకొని ఆ యొక్క గన్ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ కి సంబంధించి కూడా లిఖితపూర్వకంగా స్థానిక మటవాడ పోలీసుల నుంచి తీసుకున్నట్లు కూడా బెటాలియన్ అధికారులు మటవాడ పోలీసులకు రిసిప్ట్ కూడా రాసి ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. అయితే ఆ బెటాలియన్ సంబంధించినటువంటి వెపన్స్ తరలించే క్రమంలో ఎంజీఎం సర్కిల్లో అక్కడ నిత్యము ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు ఉన్న ఎంజీఎం హాస్పిటల్ కు నిత్యం రోగి బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంటారు. అక్కడ ఎప్పటికీ జనావాసము రద్దీగా ఉంటుంది వరలక్ష్మి. ఆ ప్రాంతంలో ఇంత పెద్ద వెపన్ ఒక్కసారిగా రోడ్డుపై కనిపించడంతో అయితే అక్కడ కలకలం రేగింది. వెంటనే స్థానికులు కూడా ఆ గన్ను చూసి కొంత భయాందోళనకు గురయ్యారు. కానీ అక్కడే అడ్డుగా వచ్చినటువంటి ఆటో డ్రైవర్ ధరావత్ శ్రీను వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడమే కాకుండా గన్ను తీసుకెళ్లి వాళ్ళకు అప్పగించడంతో అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారు. తొలుత గన్నుకు సంబంధించి కొంత ఆందోళన చెందినప్పటికీ తర్వాత పోలీసుల ఎంక్వైరీ తర్వాత ఇది 58 బెటాలియన్ సంబంధించినటువంటి వెపన్ గుర్తించిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆ బెటాలియన్ సంబంధించినటువంటి వెపన్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ కూడా చేశారు వరలక్ష్మి. దీంతో అయితే ఆ వెపన్ సంబంధించినటువంటి కథ సుఖాంతమైంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.